హాయ్ ఫ్రెండ్స్, ఇలా వాతావరణం చల్లగా కంటే స్పెషల్ ఏం చేస్తున్నామంటే ఇలా నైట్ డిన్నర్కి ప్రిపేర్ అయ్యేదంటే చికెన్ చపాతీ చేస్తున్నాము. నిన్న నుంచి 2-3 రోజులు వర్షాలు పడుతున్నాయి. ఈరోజు డిన్నర్లో ప్రిపేర్ చేసేది అది చికెన్ చపాతీ బగారా. మీకు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. వేసుకోవాలి ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి పసుపు. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపే కట్ చేయ వీడియో. హాయ్ గాయ్స్, చికెన్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మగ్గింది. చికెన్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం మనం ఇలా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా ఉంది కదా, ఇట్లా మంచిగా మసాలాలు మొత్తం ఉల్లిగడ్డకు పట్టినాయి కాబట్టి కొద్దిగా మూత పెట్టుకుందాము. తర్వాత మనం ఉప్పు కారం మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ అనేది కొంచెం మగ్గింది. ఇప్పుడు 1/2 kg చికెన్కి 2 స్పూన్ల కారం అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం దిల్ బహార్ మసాలా వేసుకోవాలి. దిల్ బహార్ మసాలా వేసుకున్న తర్వాత మనం ఇలా మంచిగా కొంచెం చికెన్ కొంచెం ఆ మసాలాల ఫ్లేవర్ అనేది దానికి పట్టాలి, మగ్గాలి. ఒక 10 minutes మగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం. మనం ఒక ఎల్లిపాయల గడ్డ నీడిస్తున్నాం. ఇలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఎల్లిపాయల గడ్డ. ఈ వాతావరణం బట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుందాం. 5 విజిల్స్ రాగానే ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి స్పెషల్ చికెన్లో బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఒక స్పూన్ వేసుకోవాలి అంతే. ఒక స్పూన్, ఎక్కువ ఐటెం వేసుకోవద్దు. ఒక స్పూన్ సార్. టేస్ట్ చాలా బాగా అవుతుంది. కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ గ్రే అనేది కొంచెం చిక్కగా అవుతుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. గ్రే అనేది కొంచెం దగ్గరకి అవుతుంది. మనం ఇంతకుముందు మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ మనం వేస్తున్నాము. ఇప్పుడు ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాం. చికెన్ బగారా చపాతీలు రెడీ అయినాయి. బయట వాతావరణం చల్లగా ఉంది. చల్లగా ఉన్నందుకు ఈరోజు మేము సండే చేస్తుంటే ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ అది. ఎల్లిపాయల గడ్డ ప్లస్ చికెన్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది, చాలా బాగుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.